హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి హరివెల్లు. ఈరోజు మా రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ అండి. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హైజీనిక్గా ఇంట్లోనే ఇలా చేసుకొని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో మిల్ మేకర్ తీసుకోవాలండి. చిన్నవి అయితే బాగుంటాయి, పెద్ద అయితే బాగోండి. చిన్నవి తీసుకొని తర్వాత వేడివేడి నీళ్ళలో వేసుకొని ఇలాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటిని మనం ఇలాగా వాటర్ అంతా తీసేలాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. మిల్ మేకర్లన్నీ ఇలా పెట్టేసుకున్నాక తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, తర్వాత ఒక చెక్క నిమ్మరసం ఇలా పిండుకొని కలుపుకోవాలండి. మొత్తం ఈ విధంగా మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఇలా రావాలండి. మీకు సరిపోతే కొంచెం వాటర్ కూడా ఇలా వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఆ కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఈ విధంగా ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇలా గరిటెతో తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. తర్వాత ఇంకా లాస్ట్న ఇలా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. తర్వాత ఇంకా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ఇలా స్టెయినర్తో తీసుకొని తర్వాత ప్లేట్లో వేసుకోవడమే. వేసుకున్నాక పైన కొంచెం ఉప్పు, కారం, అలాగే ఒక చికెన్ నిమ్మరసం కూడా వేసుకొని పైన ఆనియన్స్ వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన మిల్ మేకర్ పకోడీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, బాయ్.